గైస్ ముందుగా అయితే ఒకసారి మన పేమెంట్ ప్రూఫ్ అయితే చూసుకోండి. December 1 నుంచి December 31 అయితే వచ్చేసి మనం ఇక్కడ చూసుకోండి. ఒకసారి మనం టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 582 రూపీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే 594, బట్ టీడీఎస్ గవర్నమెంట్కి 2% కట్ అవడం వల్ల అలా నుంచి 12 రూపీస్ అనేది మైనస్ అయ్యి మనకి ఇంత రావడం జరిగింది. అండ్ ఇది డిసెంబర్ది. అండ్ ఒకసారి జనవరి చూసుకున్నట్లయితే జనవరిది వచ్చేసి 798. సో యాక్చువల్గా మనకు వచ్చేసింది 814 రూపీస్. సేమ్ 2% కట్ అయితే 16 మైనస్ అయ్యి మనకి మిగతాది క్రెడిట్ అవ్వడం జరిగింది. సో ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మన ఫిబ్రవరి చూసుకుందాం. ఫిబ్రవరి వచ్చేసి చూసుకోండి, ఇక్కడ కూడా సేమ్ 847 రూపీస్ వస్తే మనకి దానిలో నుంచి 2% కట్ అయ్యి 17 మైనస్ అయితే 830 అనేది క్రెడిట్ అవుతుంది. సో సింపుల్గా గైస్ ఇది ఏంటంటే మన పైసా అనేది ఒక వెబ్సైట్ ఉంది. సో మన పైసా ఏంటంటే జెన్యున్ ప్లాట్ఫామ్, ఇది మనకి అఫీషియల్గా మనీ క్రెడిట్ అయ్యింది. సో ఏంటంటే అది జస్ట్ ఒక మెయిల్స్ ఓపెన్ చేసినందుకు గాను మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఒకసారి చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి ఏంటంటే డేట్తో సహా ఇక్కడ మనకి క్లియర్ కట్గా అన్నీ కనిపిస్తున్నాయి. 1 సెకండ్. సో చూడండి గైస్, ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఇవి వచ్చేసి డేట్. ఈ డేట్ రోజు 90 మెయిల్స్ మనకు పంపిస్తే మనం 70 ఓపెన్ చేసాము. సో ఇలానే డాటా అంతా మనకి పర్ మంత్కి ఎన్ని డేస్ ఉన్నాయో ఆ మంత్ మొత్తానికి వస్తుంది. ఇది ఫిబ్రవరిది కాబట్టి 28 డేస్ ఉంది. 28 డేస్కి మనకు టోటల్గా వాళ్ళు పంపించింది 2513 మెయిల్స్ పంపిస్తే మనం దాంట్లో నుంచి 1938 మెయిల్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో మన పర్సంటేజ్, మనం ఓపెన్ చేసిన పర్సంటేజ్ 77.12. జస్ట్ ఇది ఏంటంటే పర్ డేకి ఇన్ని మెయిల్స్ అనేది మనకి పంపిస్తారు. సో ఒకటేసారి 90 పంపిస్తారని కాదు, రోజు కొన్ని పంపిస్తారు. మార్నింగ్ కొన్ని, ఆఫ్టర్నూన్ కొన్ని, ఈవినింగ్ కొన్ని. సో కొన్ని జస్ట్ అలా స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇంత ఎర్నింగ్స్ అనేవి వస్తుంది. జస్ట్ పార్ట్ టైమ్గా ఇది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు దీంట్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో నేను చూపిస్తాను. ఒకసారి మన అకౌంట్ లాగౌట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ యాహూ, అవుట్లుక్, జీమెయిల్ అడుగుతుంది. మనం సింపుల్గా జీమెయిల్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ యాజ్ పర్ బ్యాంక్లో మీది అయితే ఫుల్ నేమ్ ఉందో అది నేమ్ ఇవ్వండి. ఇక్కడ మీ నెంబర్ ఇవ్వండి, నెంబర్. ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చిన మెయిల్ ఐడి నుంచి ఓటీపీ తీసుకొని ఇక్కడ ఓల్డెస్ట్ మెయిల్ ప్రూఫ్ అంటే ఏంటంటే గాయస్, సింపుల్గా మీరు మీ మెయిల్ బాక్స్లోకి వెళ్ళి అక్కడ యావరేజ్గా మీకు మీ మెయిల్ ఎప్పుడు క్రియేట్ చేశారో మీకు ఐడియా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2021లో క్రియేట్ చేస్తే బిఫోర్ 2021 ఫస్ట్ మంత్ 01/01 అట్లా చేయండి. చేస్తే ఫస్ట్ మెయిల్ ఏదైతే ఉందో దాని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఏంటంటే మెయిన్గా ఏదైతే మెయిల్ ఉంటుందో, మెయిల్ ఏజ్ అనేది ఎక్కువ ఉంటే దాని ద్వారా మనకి అనేది ఇన్కమ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో అది మెయిన్. ఈ రీసెంట్గా మెయిల్ క్రియేట్ చేసింది అప్లోడ్ చేయకండి. ఎక్కువ ఏజ్ ఉంటే చేసుకోండి, బెటర్. సేమ్ ఇక్కడ యూజర్ నేమ్ కూడా ఇచ్చేసండి, పాస్వర్డ్, రిఫరెన్స్ మొబైల్ నెంబర్ మనది ఇచ్చేసిండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ అకౌంట్ నెంబర్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ మీకు తెలిసిందే, పాస్బుక్లో ఉంటుంది మీకు. సో ఇక్కడ పాన్ కార్డు సేమ్ మీదే, పాన్ కార్డ్ నెంబర్, ఇక్కడ మీ పాన్ కార్డ్ నేమ్, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేయండి. ఇది ఏంటంటే గైస్, అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ డే నుంచి ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవ్వదు. మినిమం కొందరికి 15 డేస్ పడుతుంది, కొందరికి 1 మంత్ పడుతుంది, కొందరికి 2 మంత్స్ పడుతుంది. అది చెప్పలేము అది. సో వాళ్ళు మన డీటెయిల్స్, మన మెయిల్ ఏజ్ చూసి దాన్ని బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసే ముందు మీకు కాల్ చేస్తారు కంపెనీ నుంచి. సో ఇది గైస్, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవుతుండండి మన ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.